హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగే ఒక అద్భుతమైన చారిత్రాత్మక విజయం గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది మన శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ. మన మద్రాస్ ఐఐటి ఏళ్ల తరబడి అసాధ్యమని ప్రపంచం భావించిన ఒక సాంకేతికతకు పరిష్కారం కనుగొన్నది. అదే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. ఇది ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజిన్స్ కోసం డెవలప్ చేసిన ఒక విప్లవాత్మకమైన కొత్త టెక్నాలజీ. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్ లా గాలిలోకి లేవడం, హెలికాప్టర్ లాగే కిందకి దిగడం, కానీ గాలిలో మాత్రం ఒక ఫైటర్ జెట్ లా దూసుకుపోవడం. ఇది వినడానికి ఎంత అద్భుతంగా ఉంది. ఈ సాంకేతికతో మన దేశం ఇప్పుడు ప్రపంచ అగ్రదేశాల సరసన చేరింది. ఫ్రెండ్స్, ఆధునిక యుద్ధంలో ఎయిర్ పవర్ చాలా కీలకం, కానీ దానికి ఒక పెద్ద బలహీనత కూడా ఉంది. అదే రన్వే. కొన్ని కిలోమీటర్ల పొడవైన ఈ కాంక్రీట్ రోడ్డు శత్రువులకు మొదటి లక్ష్యంగా ఉంటాయి. ఒక్క రన్వే దెబ్బతిన్నా మన వేల కోట్ల విలువైన విమానాలు నిస్సహాయంగా నేలపై ఉండిపోవాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారమే ఈ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. కానీ ఇలాంటి టెక్నాలజీ డెవలప్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అమెరికా, రష్యా వంటి దేశాలు ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేయడానికి దశాబ్దాలుగా తలలు పట్టుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని ద మోస్ట్ పవర్ఫుల్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఫైటర్ జెట్ అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ కంపెనీకి చెందిన F-35B. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం, కానీ అదే సమయంలో ఇది ఒక భయంకరమైన సంక్లిష్టతకు ఒక ఉదాహరణ. ఇది ఎలా పనిచేస్తుందంటే, దీనిలో ఒకే ఇంజన్ ఉంటుంది, కానీ వర్టికల్ ల్యాండింగ్ కోసం కాక్పిట్ వెనక ఒక భారీ లిఫ్ట్ ఫ్యాన్ తెరుచుకుంటుంది. ఈ ఫ్యాన్ కు శక్తిని అందించడానికి ప్రధాన ఇంజన్ నుంచి ఒక పొడవైన డ్రైవ్ షాఫ్ట్ అనుసంధానించబడుతుంది. అదే సమయంలో ఇంజన్ యొక్క వెనక నాజల్ 90 డిగ్రీస్ కిందికి తిరుగుతుంది. దీన్నే 3 వీరింగ్ స్వివెల్ మోడ్యూల్ అంటాం. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ బ్యాలెన్స్ కోసం రెక్కల నుండి కూడా గాలి కిందికి వస్తుంది. అయితే దీనిలో ఏ ఒక్క షాఫ్ట్ విఫలమైనా, ఒక్క క్లచ్ పని చేయకపోయినా విమానం కుప్ప కూలిపోవడం ఖాయం. అన్నిటికంటే ముఖ్యంగా గాలిలో మామూలుగా ఎగురుతున్నప్పుడు ఈ భారీ లిఫ్ట్ ఫ్యాన్, షాఫ్ట్ అన్ని కేవలం ఒక డెడ్ వెయిట్ మాత్రమే. దీనివల్ల విమానం యొక్క రేంజ్ మరియు పేలోడ్ తగ్గిపోతాయి. దీనికంటే ముందు బ్రిటిష్ హ్యారియర్ జంప్ జెట్ ఉండేది. దీన్ని చాలా తెలివిగా డిజైన్ చేశారు. ఒకే పెగాసస్ ఇంజన్, 4 తిరిగే నాజల్స్, డెడ్ వెయిట్ మోయల్స్ అవసరం లేదు. కానీ దీని బలహీనత ఏమిటంటే, ఇది ఒక సబ్ సోనిక్, అంటే ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో మాత్రమే ప్రయాణించగలదు. అదే విధంగా సోవియట్ యూనియన్ YAG-141 తో ప్రయత్నించింది. ఇది ఒక సూపర్ సోనిక్, కానీ వర్టికల్ గా లేవడం కోసం కాక్పిట్ వెనకాల అదనంగా మరో 2 జెట్ ఇంజన్లను అమర్చారు. అంటే మామూలుగా ప్రయాణించేటప్పుడు ఆ 2 జెట్ ఇంజన్లు కేవలం బరువుగా మిగిలిపోతాయి. దాన్నే డెడ్ వెయిట్ అంటాం. చూసారా, ప్రపంచ దేశాలు ఈ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఎలా కింద మీద పడుతున్నాయో. ఒకటేమో అతి సంక్లిష్ట మరియు ఖరీదైనది, మరొకటి వేగం లేనిది, ఇంకొకటి భారీ డెడ్ వెయిట్ మోసేది. ఇక్కడే మన భారతీయ మేధస్సు, మన ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. వారు ప్రపంచాన్ని అనుకరించాలని చూడలేదు. వారు ఈ టెక్నాలజీకి ఒక కొత్త మార్గాన్ని సృష్టించారు. వారి ఆవిష్కరణ పేరే హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్. ఫ్రెండ్స్, ఇది మామూలు రాకెట్ కాదు. దీనిలోని అసలు మ్యాజిక్ దాని యొక్క ఇంధనం. ఈ రాకెట్ పనిచేయడానికి కావాల్సిన ఆక్సిడైజర్ ఏమిటో తెలుసా? ఏవో అరుదైన రసాయనాలు కాదు, అతి శీతల ద్రవాలు కూడా కాదు, కేవలం ఒక సాధారణమైన కంప్రెస్డ్ ఎయిర్. నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. ఒక ప్రత్యేకమైన ఘన ఇంధనం మరియు కంప్రెస్డ్ ఎయిర్, అంతే. ప్రతి విమానంలో, ప్రతి నౌకలో కంప్రెస్డ్ ఎయిర్ సులభంగా లభిస్తుంది. దీని అర్థం, ఈ టెక్నాలజీ నమ్మశక్యం కాని విధంగా సులభ మరియు అత్యంత సురక్షితమైనది. కానీ ఈ రాకెట్ మన మాట వింటుందా? ల్యాండింగ్ కు కావాల్సిన దాని శక్తిని మనం నియంత్రించగలమా? దీన్ని పరీక్షించడానికి మన శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఎవరు చేయలేని ఒక సాహసోపేతమైన ప్రయోగం చేశారు. సాధారణంగా సిమ్యులేషన్ లో డమ్మీ ఇంజన్లను వాడతారు, కానీ మన ఐఐటి మద్రాస్ బృందం నిజంగా మండుతున్న ఒక రాకెట్ ఇంజన్ ను నేరుగా కంప్యూటర్ హార్డ్వేర్ ఇన్ ద లూప్ సిమ్యులేషన్ కు కనెక్ట్ చేశారు. డాక్టర్ మనతార మాటల్లో చెప్పాలంటే, ఇది ఒక రోగి మారథాన్ లో పరిగెడుతుండగా అతనికి హార్ట్ సర్జరీ చేయడం లాంటిది. ఈ ప్రయోగంలో వారు సెకండ్ కు 1 మీటర్ కంటే తక్కువ వేగంతో ఒక ఖచ్చితమైన సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించారు. సరే, ఈ ఆవిష్కరణ అద్భుతంగా ఉంది, కానీ దీనివల్ల మన భారత వైమానిక దళానికి మరియు నౌకాదళానికి నిజమైన ప్రయోజనం ఉందా? అదేంటో ఒకసారి చూద్దాం. మొదటిది, రన్వేపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మన ప్రధాన శత్రువులైన పాకిస్తాన్, చైనా మన ఎత్తైన హిమాలయ వైమానిక స్థావరాలపై కన్నేసి ఉంచారు. కానీ ఈ కొత్త టెక్నాలజీతో మనం ఎయిర్ క్రాఫ్ట్స్, ముఖ్యంగా డ్రోన్లు పెద్ద రన్వేలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో పర్వతాల్లో దాగి ఉన్న ఒక చిన్న ప్రదేశం నుండి కూడా, లేదా ఫార్వర్డ్ బేస్ నుండి కూడా అవి గాల్లోకి లేవగలవు. శత్రువులను దెబ్బతీసి తిరిగి రాగలవు. రెండవది మరియు అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఎత్తైన ప్రదేశాల్లో దీని యొక్క పనితీరు.
సాధారణంగా F-35B వంటి ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్లు హిమాలయాల్లో పలచని గాల్లో తమ శక్తిని కోల్పోతాయి. కానీ మన IIT ఈ టెక్నాలజీలో ఒక కంప్రెస్డ్ ఎయిర్ వాడుతుంది. దానికి బయట గాలితో సంబంధం లేదు. అంటే 15,000 అడుగుల ఎత్తులో కూడా మన వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ పూర్తి శక్తితో పనిచేయగలవు. ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఎంత వరమో ఒక్కసారి ఊహించండి. మన ప్రస్తుత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ INS విక్రాంత్ మరియు విక్రమాదిత్య స్టోబర్ రకానికి చెందినవి. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ కోసం స్కీ జంప్ వాడతాయి. వీటిపై నుండి F-35B వంటి ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్ చేయలేవు. కానీ ఈ కొత్త సాంకేతికతో భారతదేశం తన సొంత వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఫైటర్ జెట్స్ ను లేదా డ్రోన్లను అభివృద్ధి చేయగలదు. దీనివల్ల భవిష్యత్తులో మనం పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పై ఆధారపడాల్సిన అవసరం లేదు. అమెరికన్ LHD క్లాస్ షిప్ల వలె మనం కూడా ఒక చిన్న చౌకైన మరియు ఎక్కువ సంఖ్యలో నౌకలను నిర్మించి వాటి నుంచి ఈ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను ఆపరేట్ చేయవచ్చు. ఇది హిందూ మహాసముద్రంలో మన నౌకాదళం యొక్క శక్తిని మరియు పరిధిని ఎన్నో రెట్లు పెంచుతుంది. ఫ్రెండ్స్, సాంకేతికత, యుద్ధ వ్యూహాలు ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఈ ఆవిష్కరణతో మనం సాధించిన అసలైన అతిపెద్ద విజయం ఆత్మనిర్భర్ భారత్. విదేశీ ఆయుధాలపై ఆధారపడడం ఎంత ప్రమాదమో చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భారత నౌకాదళం రష్యా నుంచి కొనుగోలు చేసిన MiG-29K విమానాలతో చాలా ఇబ్బందులు పడింది. ఒకానొక సమయంలో స్పేర్ పార్ట్స్ కోసం రష్యాపై ఆధారపడడం వలన మన విమానంలో కేవలం 18 నుంచి 35% వరకే పనిచేసే స్థితిలో ఉండే సందర్భం ఏర్పడింది. దీన్నే డిపెండెన్సీ ట్రాప్ అంటాం. యుద్ధ సమయంలో మనకు స్పేర్ పార్ట్స్ అందకపోతే మన విమానాలు, నౌకలు కేవలం ఒక షోకేజ్ వస్తువులుగా మిగిలిపోతాయి. కాబట్టి IIT మద్రాస్ సాధించిన ఈ విజయం డిపెండెన్సీ ట్రాప్ నుంచి బయటపడే మార్గం అని కూడా చెప్పొచ్చు. ఇది మన సొంత సాంకేతికత, మన శాస్త్రవేత్తలు నిర్మించింది. దీని స్పేర్ పార్ట్స్ మనమే తయారు చేసుకుంటాం. దీని సాఫ్ట్వేర్ కోడ్ మనమే రాస్తాం. ఇదే అసలైన స్ట్రాటజిక్ అటానమీ అంటే. ఈ విజయం ఒక్క రోజుల్లో రాలేదు. దీని వెనక IIT మద్రాస్ లోని నేషనల్ సెంటర్ ఫర్ కంబషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల కృషి ఉంది. మరియు అగ్నికుల్ కాస్మోస్ వంటి స్టార్టప్ ను సృష్టించే ఒక అద్భుతమైన ఎకోసిస్టమ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, మన శాస్త్రవేత్తలు చైనా లాగా టెక్నాలజీని కాపీ కొట్టలేదు. వారు కొత్త నియమాలను సృష్టించారు. మనది నవభారత్, ఆత్మవిశ్వాసంతో సొంత కాళ్లపై నిలబడుతున్న భారత్. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన IIT మద్రాస్ శాస్త్రవేత్తలందరికీ యావత్ భారతదేశం తరపున సెల్యూట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇలాంటి వీడియోస్ను చేయడానికి నాకు ప్రేరణ కలిగేది. ఇలాంటి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.